ప్రస్తుతం మనం పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదే గ్రామం నుంచి ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా పై స్థాయి వరకు వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతోటి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ విధంగా ఉంటుండేనో ఒకసారి వాళ్ళ మాటల్లోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఇదే గ్రామం నుంచి ప్రధానంగా ఇక్కడి నుంచే వెళ్ళి చాలా వరకు పదవులు చేశారు. ఎట్లా ఉంటుండే గ్రామస్తులతోటి, ఇక్కడ ఏ విధంగా ఆయన చదువుకున్నాడు, ఆయన విద్యాభ్యాసం కావచ్చు ఎట్లా ఉంటుంది? చిన్నప్పటి నుంచి వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మా నల్లబెల్లి మండలంలో పుట్టి పెరిగిండు. ఉద్యమకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి కేటీఆర్తో ఉద్యమకారుడిగా కేసీఆర్తో తెలంగాణ తెచ్చిన ధీరుడు, మగధీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట నియోజకవర్గానికి కానీ ప్రతి ఒక్క మండలానికి కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పనులు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మా నల్లబెల్లి మండలాన్ని నల్లబెల్లి ముద్దుబిడ్డ ఆయన ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి మంచి అద్భుతమైన పనులు తీసుకొచ్చిండు. రైతాంగానికి ఒక మోటార్లు, ఒక సబ్సిడీ మోటార్లు టెక్స్మో కానీ సిఆర్ఐ కానీ ఒక పట్ట పరదాలు కానీ తెచ్చిన మగధీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. సప్న గారు తన వైఫ్ అయిన సప్న గారు మేడం ఉండి వాళ్ళిద్దరు ఉద్యమకారుల్లో ఉండి తెలంగాణ తెచ్చిన మగధీరులు. వాళ్ళు కేసీఆర్తో అండగా ఉండి మా యొక్క నర్సంపేట నియోజకవర్గానికి భలే అద్భుతమైన పనులు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మేము కోల్పోయినాం. ప్రతి ఒక్కరం దుఃఖంలో కుళ్ళుతున్నాము. ఈ యొక్క సుదర్శన్ రెడ్డి గారి మరణం మేము ఊహించలేకపోతున్నాము. ఆ సుదర్శన్ రెడ్డి గారు ఆ దేవుని ఆశీస్సులతో, ఆ యొక్క అండదండలతో మీ యొక్క నర్సంపేట నియోజకవర్గానికి చల్లగా వర్ధిల్లాలని ఆ యొక్క ఆశీస్సులతో నేను పేర్కొంటున్నాను. పెద్ది ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటుండే, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుండే, పెద్ది గెలిచినాక ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? సుదర్శన్ రెడ్డి అంచెలంచెలుగా పార్టీ కార్యక్రమాలను అంచెలంచెలుగా ఎదుగుదల తీసుకొచ్చిండు. చిన్నగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అలా ఎమ్మెల్యేకు పోయిన తర్వాత మాకు మంచి అద్భుతాలు చేసినాడు. ఆ సుదర్శన్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గాల పేరు పెట్టి పిలుస్తాడు. ముఖాముఖిగా అన్న, సీనన్న, రమేష్ అన్న, కుమార్ అన్న అని చెప్పిన ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే నాయకుడు. ఎన్నంటి ప్రతి ఒక్కసారి ప్రతి నెలకైనా ప్రతి 15 రోజులకైనా ఒకసారి వచ్చి ప్రతి ఒక్క గ్రామాన్ని కానీ మండలాన్ని అభివృద్ధి చేసిన ధీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటేనే ఈ నర్సంపేట ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామాన్ని మా తెలంగాణ స్టేట్లో తీసుకుపోవడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి. సాధారణ కుటుంబం నుంచి వెళ్ళి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా చైతన్యంతో ప్రజలే నా వారధులు అని చెప్పని ప్రజలను ఎప్పుడు మమేకం చేస్తూ ప్రజల మధ్యలో సమస్యలు ఏదైతే ఉంటాయో, ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, రైతు కూలీలకు ఏం కావాలి, రైతులకు మోటార్లు కావాలి, రైతులకు బావులలో నీళ్లు కావాలి, వాళ్ళకు సంబంధించి చెరువులలో నీళ్లు కావాలి, రైతులు ప్రతి సంవత్సరం 2 పంటలు పండియాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రతి విషయాన్ని రైతుల కోసమే తప్పించి ప్రతి విషయాన్ని రైతుల కోసమే పనిచేయడంలో ఎజెండాగా పెట్టుకొని ఆయన ఇలా ఆ మరణం ఈ యొక్క నియోజకవర్గానికే కాదు, ఈ యొక్క స్టేట్కే తీరని లోటుగా భావిస్తూ ఇలా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఒక జెండాగా ప్రతిభ భూని నాటి నుంచి చివరి శ్వాస వరకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అలసిపోకుండా ఇలా అలుపెరగని పోరాట యోధునిగా ఒరిగిపోయిన వీరుడుగా చిరస్థాయిగా మిగిలిపోయి ఇలా మా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇలా శోక సముద్రంలో ముంచిన ఒక వ్యక్తిగా భావిస్తూ ఇంతటి వీరుడు మా నియోజకవర్గానికి ఇక ముందు కూడా వస్తాడా రాడా. మేము ఒకప్పుడు మాదంతా ఎట్లా ఉండే అంటే మాది ఇదొక ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థ. ఇది అప్పుడు మాది విప్లవం అంటే ఒక ఎర్రజెండా పార్టీలలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న నర్సంపేట నియోజకవర్గం. అప్పుడు ఓంకారు ఒక 3 సార్లు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందాడు. ఇది ఎట్లా ఈ ఒక రైతు సమస్యలు బాగా జటిలమైనవి, రైతు కూలీల సమస్యలు జటిలమైనవి. అప్పుడు పుట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి యూత్ కాంగ్రెస్
యూత్ అధ్యక్షుడిగా యూత్ ఆచార్జ్యోతి అనే ఒక నినాదంతో ఆయన ఒక ఆలోచనతోటి పుట్టిన ఆలోచన జెడ్పీటీసీగా తన కెరియర్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. జెడ్పీటీసీగా ముందు జరిగిన పరిణామాలు మేము చెప్తున్నాము. జెడ్పీటీసీ అనేది అది తదుపరి వచ్చిన అంశం. అది అంత ముందు చేసిన పోరాటం ఏంటంటే రైతుల సమస్యలు బాగా జటిలమైనవి. అప్పుడున్న పార్టీలు ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చింది, ఈ ఓంకార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడున్న రైతులకు గిట్టుబాటు ధర అందట్లేదు, ఇక్కడున్న రైతు కూలీలకు కానీ వినలేని నష్టాలు జరుగుతున్నాయి. అప్పుడు 70 కిలోల వడ్ల బస్తాలు ఉండే, ఆ వడ్ల బస్తాలు మిల్లులలో పోతే దోపిడీ వ్యవస్థ జరిగింది. అక్కడ మొదలుపెట్టిన ప్రస్తావన